హరే కృష్ణ ప్రభు. నమస్తే అండి అందరికీ. హరే కృష్ణ 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 హరే హరే రామ్ 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 హరే. నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ఇప్పుడు కానీ ఎవరైనా ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఈ వీడియో చూసి కనీసం ఇప్పుడైనా ఈ రోజున సబ్స్క్రైబ్ చేసుకుంటారండి. సో ప్రతి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు నేను చేసిన వీడియో ప్రతి ఒక్కరికి అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. హరే కృష్ణ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఇది వచ్చేసి శ్రీ వీరబాబు స్వామి దేవస్థానము. సో మన తుమ్మలపల్లి కళాక్షేత్రం పక్కన ఉంటుంది. చూడొచ్చు ప్రతి ఒక్కరు భక్తులు ఈ విజయవాడకు వచ్చినప్పుడు కంపల్సరీగా దర్శించుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది శ్రీ వీరబాబు వారి దేవస్థానం దర్శనం కూడా. సో ఇది వీరబాబు స్వామి యొక్క దేవస్థానం యొక్క స్థల పురాణం గురించి చెప్తాను కూడా ఇప్పుడు చదువుతాం. సో ఎలా ఉంటుంది ఏంటి ఇది స్థల పురాణం. స్థల పురాణం అంటే దీని గురించి బంధువులారా జంతురాం నరజన్మ దుర్లభం అను ఆర్యోక్తిని అనుసరించి ఈ కలియుగం నందు 84 లక్షల జీవరాశుల యందు మానవ జన్మ ఉత్కృష్టమైన జన్మ. ఆల్రెడీ మనం 24 లక్షల జీవరాశులు మన భగవద్గీతలో చెప్పబడింది. సో దాని గురించి మళ్ళీ ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి. జంతున నరజన్మ దుర్లభం అను ఆర్యోక్తిని అనుసరించి ఈ కలియుగం నందు 84 లక్షల జీవరాశుల యందు మానవ జన్మ ఉత్కృష్టమైన జన్మ. మానవుడిగా పుట్టిన ప్రతి మనుజుడు ఈ కర్మభూమి యందు పూజ అర్చన హోమ యాగాది క్రతువులు నిర్వహించుట ఆవశ్యకర్తవ్యం. మన విజయవాడ మహారాణి నగరం నందు ఎన్నో ఏళ్ల క్రితము మహామహిమాన్వితులు శ్రీ వీరబాబు స్వామిగా అవతరించి భక్తులు కోరికలు తీర్చు ఉన్నటువంటి శ్రీ వీరబాబు స్వామి వారు 1910వ సంవత్సరంలో శ్రీ సామా వెంకటరంగం గారి దంపతులకు పరమేశ్వరుని కృపాకటాక్షం వలన చక్కని తేజస్సు కలిగి సూర్యబింబం వంటి ముఖ వర్చస్సుతో అవతరించినారు. పరమేశ్వరుని ప్రసాదమైనటువంటి ఆ స్వామిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. వెంకటరంగం గారు బెజవాడ వైశ్యులలో ప్రముఖుడు, సుసంపన్నుడు ఒకటి చేత ఆ స్వామి 4వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించదలిచి ఆ స్వామిని నిలువెల్లా బంగారంతో అలంకరించారు. సాయంత్రం పేరంటం అయినా అకస్మాత్తుగా పిల్లవాడు మాయమయ్యారు. ఆ కుటుంబంలో వారంతా ఎంతో భయాందోళనలకు గురయ్యారు. ఆ రాత్రి మనుషులను పెట్టి ఊరంతా వెతికించారు. స్వామివారి జాడ తెలియలేదు. భగవంతుని సృష్టి విశేషం చేత అదే రోజు రాత్రి బెజవాడ సబ్జడ్జి చార్లెస్ విలియమ్స్ దొరకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో సూర్య తేజస్తో బంగారు వర్ణం కలిగిన ఒక పిల్లవాడు కనిపించి ఫలానా ఆడ మనిషి తన నోట్లో గుడ్డలు కుక్కి పీక పిసికి చంపేసిందని, తన వంటి మీద బంగారు నగలన్నీ మరో స్త్రీ సహాయంతో అపహరించి తనను ఒక చోట పాతిపెట్టిందని రోధిస్తూ చెప్పాడట. మరునాటి ఉదయమే విలియమ్స్ ద్వారా పోలీసులను పిలిపించి తన స్వప్న వృత్తాంతం వివరించారు. అప్పటికే కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీసులు ఎంతో ఆశ్చర్యపోయారు. వెంకటరంగం గారింట్లో అనుమానించదగిన వ్యక్తుల్లో ఇంటి పని మనిషిని అడిగారు. ముందు హాజరు పరిచారు. ఇక్కడ విచిత్రమేమనగా విలియమ్స్ దొరగారికి కలలో కనిపించిన స్త్రీ ఈ పని మనిషి అని ఆయన చెప్పగానే పోలీసులు కస్టడీలోకి తీసుకుని గుర్తించగా నిజాన్ని ఈ విధంగా చెప్పినది. ఆ రాత్రి అందరూ స్వామివారి జన్మదినోత్సవ సంబరాల్లో ఉండగా అలవాటైన ఆయమ్మ రమ్మని పిలవగా పిల్లవాడు ఆయన్ని దగ్గరకు వెళ్ళాడు. ఆ ఇంట పెరడుకు తీసుకొని వెల్లి నోట్లో గుడ్డలు కుక్కి గోడ అవతల తన కోసం ఎదురు చూస్తున్న మరో స్త్రీకి అప్పగించి తన పని తాను చేసుకుంటుంది. అమాయకత్వం నటిస్తూ అందరితో పాటు అన్ని చోట్ల వెతికినది. తెలివిగా పిల్లవాడిని పాతిపెట్టిన ప్రదేశానికి మాత్రం తీసుకుని పోలేదు అని చెప్పినది. ఈ విషయం విన్న విలియమ్స్ గారు ఆ దాసులను కఠిన శిక్ష గురించి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మరునాడు శ్రీ సామా వెంకటరంగం గారి స్వామివారు స్వప్నంలో సాక్షాత్కరించి, నేను కృష్ణా నదీ పాయ నడుమ అశ్వత్థ వృక్షం మూలంగా అక్కడ కోర్టు తీసుకుపై బాలారిష్టంగా నిర్దిష్టపై నిర్దిష్టంగా జరిగించటపై స్వయంగా నడుస్తున్నాను. నేను బాలవీరునిగా ప్రతిష్ఠించి 1 సంవత్సరము మహా
ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరము మహాశివరాత్రికి ముందు వచ్చు శనివారం సంబరం చేయవలసినది అని ఆదేశించినారు. ఇదిలా జరుగుతుండగా శ్రీ వీరబాబు స్వామి వారి కృప వల్ల మద్రాసు నుండి వచ్చిన భక్తులకు సంతాన ప్రాప్తి కలుగుట చేత శ్రీ స్వామివారిని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహ స్వరూపంగా ఇచ్చట ప్రతిష్ఠించారు. స్వామిని అర్చించిన వారికి సంతాన ప్రాప్తి, పారారిష్ట నివృత్తి, మనోభిష్ట సిద్ధి, ఉద్యోగ వ్యాపారాభివృద్ధి, సమస్త శుభములు కలుగుట వంటి నిరూపణలు ఆనాటి నుండి ఇక్కడ జరుగుతూనే ఉన్నవి. ఇచ్చట ఉన్న రావి చెట్టు కొండలను సైతం చీల్చి ప్రవేశించగలిగిన శక్తి ఉన్నను శ్రీ వీరబాబు స్వామి వారి గర్భాలయంలోకి ప్రవేశించలేదంటే శ్రీ స్వామివారి మహత్తరమైన శక్తి ఎంత విశేషమైనది మీరు అర్థం చేసుకోవచ్చు. గడిచిన 100 సంవత్సరాలలో శ్రీ స్వామివారి కటాక్ష వీక్షణముల వల్ల ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి వచ్చిన ఎందరో భక్తులు సంతాన ప్రాప్తిని, ఉద్యోగ వ్యాపారాభివృద్ధిని, ఆయురారోగ్యాభివృద్ధిని కోరికలు పొందుతున్నారు. ఇదే విషయం. సో సుమారుగా 100 సంవత్సరాలు అయిపోయింది, 110 సంవత్సరాలు గడిచిందన్నమాట ఈ 2024 తర్వాత. సో అందువలన ఇక రావి చెట్టు కొండలు సైతం చీల్చి ప్రవేశించగలిగిన శక్తి ఉన్నను శ్రీ వీరబాబు స్వామి వారి గర్భాలయంలో ప్రవేశించలేదంటే శ్రీ స్వామివారి యొక్క మహత్తరమైన శక్తి ఎంతైనా విశేషంగా మనకు అర్థమవుతుంది. ఇది స్థల పురాణం అండి, శ్రీ వీరబాబు స్వామి వారి దేవస్థానం స్థల పురాణం. ఇప్పుడు చూడొచ్చు మీరు. ఎవరికైనా ఈ యొక్క వీరబాబు స్వామి వారి దేవస్థానానికి ఏదైనా ఆలయ నిర్మాణం కావచ్చు, ఇంకా ఏదైనా అదనపు ఏదైనా ఎక్స్ట్రా నిర్మాణంలో మండపాలను కట్టాలన్నా, సో ఎవరికైనా భక్తులకి అన్నదానం చేయాలనుకుంటే మనం ఈ యొక్క గుడికి మనం విరాళ రూపంలో ఇవ్వచ్చండి. ఇది శ్రీ వీరబాబు స్వామి వారి దేవస్థానం. సో భక్తులు వారికి కానుకలు, మొక్కుబడులు ఇవ్వదలసిన తప్పనిసరిగా రసీదు పొందాము. రసీదు లేకుండా ఎవరికి ఏ విధమైన వస్తువులు కానీ డబ్బు కానీ ఇవ్వరాదు. స్వామివారి పేరు మీద HDFC బ్యాంక్ అకౌంట్ ఉన్నది, కానీ QR కోడ్ గుడిలో ఉంది, భక్తులు ఉపయోగించుకోవచ్చు. మరియు హుండీ ఆదాయం గుర్తించండి. గుడిలో మీరు కార్యక్రమ వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్. ఎందుకంటే ఈ గుడిలో ఎప్పుడైనా మహాశివరాత్రికి, ఏకాదశి రోజు అన్నదాన కార్యక్రమం చేస్తుంటారు. సో దానికోసమైనా ప్రతి ఒక్కరు భక్తులు దేవాలయానికి దర్శనానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీ శక్తి కొద్దిగా మీరు ఎంతో కొంత ఈ గుడికి అన్నదానాన్ని కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఎవరికైనా ఈ గుడి తరఫున ఇవ్వాలని కోరుతున్నాను. హరే కృష్ణ. ఓం నమః శివాయ. ఇది శ్రీ వీరబాబు స్వామి వారి దేవస్థానంలో శ్రీ వీరబాబు స్వామి వారి స్తోత్రం. ఈ స్తోత్రం ఎలా ఉండదో మీరు చూసుకోండి, వీడియో కాల్ చేసి చూసుకోండి. ఇది వచ్చేసి శ్రీ వీరబాబు స్వామి వారి ద్వాదశ నామాన్ని ఎలా చేయాలని చూసుకోండి. అన్ని వీడియో లెంత్ ఎక్కువ పెరిగిపోతుంది, దానివల్ల మనం చదవటానికి 8 శ్రీ వీరబాబు స్వామి వారి మంగళాష్టకం వచ్చేసి మంగళహారతి అనేది ఉంది. దాని నుంచి ఇది మంగళహారతి పాట అండి. మంగళహారతి పాట వీరబాబు స్వామి వారి మంగళహారతి పాట. ఇది అష్టసిద్ధి స్తోత్రం. కోరిక సిద్ధించుటకు ఇలాంటి స్తోత్రము